శివశంకర్ గారు, ఇంద్రనీల్ గారు చెప్పినట్టు ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉండి నేను వార్తల్లో ఉండాలి, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదని ఆయనకాయనే ఊహించుకొని ఎవరో తిట్టేస్తున్నారని, ఆయనను ఎవరో చంపడానికి వచ్చారని అటు తిరిగాడు ఒకడు వాడిని పట్టుకోండి అని చెప్పడం, ఇవన్నీ కూడా మళ్ళీ పైగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని బూతులతో రెచ్చిపోవటం, పొరపాటున ఎవరైనా నోరు జారితే చూసారా నన్ను తిడుతున్నారు వీళ్ళు, ఇది ఒక మైండ్ గేమ్ ఒకటి స్టార్ట్ చేశారా పవన్ కళ్యాణ్? ఏమైనా అసలైన సమస్యలు వదిలి, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, నేను చెప్పాను ఒక 10 మాత్రమే చెప్పా, 100 ఉంటాయి, వాటిని వదిలిపెట్టి ఈ మైండ్ గేమ్ ఏంటి సార్? మీకు అదేవిధంగా ఇంద్రనీల్ గారికి, మా మిత్రులు సూర్యరాజ్ గారికి, ఆ వీక్షకులందరికీ నమస్తే సార్. నమస్తే. ఇంతవరకు ఇంద్రనీల్ గారు చెప్పింది కానీ, మీరు ఏదైనా మాట్లాడింది కానీ, ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని మేము ఇగ్నోర్ చేశాము, పట్టించుకోవట్లేదు. కానీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడారు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి 2-3 మనం చెప్తాం. ఈ రోజు రాష్ట్రం అంతా సార్, ప్రాంతాల వరకు తీసుకున్నట్టయితే నెల్లూరు దగ్గర నుంచి రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు 5 జిల్లాలంతా కూడాను అట్టుడుకుతుంది. ప్రతి ఒక్క దగ్గర చర్చ ఇదే జరుగుతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసేసి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందియాలి, చెన్నైకి కూడా మంచినీళ్ళు అందియాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన శిష్యుడు పొరుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పర్సనల్ గా మీట్ అయ్యి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఈయన దాన్ని నిలుపుదల చేశారు అనేటువంటిది సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా, బయటనో ఆఫ్లైన్ లోనో ఇంకోటి అంటే ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగా ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోనే నేను మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రితో మాట్లాడాను, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని చెప్పిన తర్వాత కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా స్పందన లేదు. సో ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ప్రాంతం, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే సార్ రాయలసీమ ఎడారవుతుంది. ఇప్పటికే మాకు కేటాయించినటువంటి ట్రిబ్యునల్ ప్రకారం మాకు కేటాయించినటువంటి, ఎందుకంటే రాయలసీమ వాసిగా చెప్తున్నాను, 101 టీఎంసీల నీళ్లను మాకు కేటాయించినటువంటి వాళ్ళను 20 సంవత్సరాల నుంచి ఏదైతే 881 అడుగులు వస్తేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వస్తాయి. కానీ వరదలు వచ్చినప్పుడు మాత్రమే 2 సార్లు 3 సార్లు వచ్చాయి, అది కూడా నిరుపయోగంగా వెళ్ళిపోయాయి. కానీ 19 సంవత్సరాలలో ఏ రోజు కూడాను మాకు ఇన్ని నీళ్ళు అనేటువంటిది రాలేదు, రావు కూడా. దాని గురించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగుల నుంచే కేవలం 3600 కోట్ల ఖర్చుతో దాన్ని పెట్టి రోజుకి వరద టైంలో 3 టీఎంసీలు నీరు తీసుకొని వస్తే కనుక దాన్ని ఇస్తారు. దానికి గురించి మాట్లాడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, ఇంకొకరు మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు. మాట్లాడితే ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేస్తున్నారు. కానీ చిన్న లాజిక్ మిస్ అయ్యారు సార్. లాజిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబుతో ఆపేసి అనేసి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు? మేము మాట్లాడలేదయ్యా, రేవంత్ రెడ్డి అపార్థం చేసుకున్నాను, నేను ఎప్పుడు మాట్లాడాను, నాకు ఇంపార్టెంట్ కదా నేను సరడే. ఎల్లో మీడియా అది రాయదే, జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంకాలుగా రాస్తా ఉన్నారే, దాని గురించి ఎల్లో మీడియాకి పవన్ కళ్యాణ్కి పెద్ద తేడా లేదంటారా మీరు? ఖచ్చితంగా అంతే కదా సార్. వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు, వాళ్ళకి కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి మీద రావాలి, తేడా ఏం లేదు. ఎల్లో మీడియా ఏదైతే వస్తుందో అంటే ఒకటి, దీని సారాంశం అంతా చంద్రబాబు నాయుడు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్తున్నారు కదా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు 44,000 క్యూసెక్కులు, 80,000 క్యూసెక్కులు, ఈ రాయలసీమ ఎత్తిపోతల 3 టీఎంసీలు, 800 లేదంటే ఈ మొత్తం శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఎన్ని అడుగులు, ఈ పాయింట్లు ఏవి కూడా క్యూసెక్కులు అంటే ఏంటో, టీఎంసీలు అంటే ఏంటో పాపం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. ఇట్లాంటి సబ్జెక్టు ఏ రోజైనా ఆయన మాట్లాడారా? గోల్డ్ బీకేస్తా, రోమాలు బీకేస్తా, తోలు వల్చేస్తా, తాట తీసేస్తా, చెప్పులు చూపిస్తానని తప్ప పోలవరం గురించి తెలుసా మీకు? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి ఆయనకి తెలుసా? రాయలసీమ ఎత్తిపోతల గురించి తెలుసా? అది ఎన్ని టీఎంసీల కోసం ఏర్పాటు చేస్తున్నారు, ప్రయత్నం జరుగుతోందని ఆయనకి తెలుసా? ఎన్ని క్యూసెక్కుల నీరు పోతిరెడ్డిపాడు నుంచి వస్తుంది అనేది ఆయనకి తెలుసా? ఈ క్యూసెక్కులు తెలీదు, టీఎంసీలు తెలీదు, ప్రాజెక్టుల గురించి తెలియదు, ఇవి మాత్రమే చెప్తారు సార్ ఎప్పుడు. అంటే ఏదైనా చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తాం కదా జర్నలిస్టులు, ఏమైనా మాట్లాడతారేమో మంచి సబ్జెక్టులు అని. ఈ పాయింట్స్ మాత్రం ఎప్పుడు ఆయన నోట్ నుంచి వచ్చింది నాకైతే వినబడలేదు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు కూడా మనం దాని గురించి కాదు, చేతిలో రేఖలు తీసేస్తాను, చెప్పులు తీసేస్తాను, కాపులంతా ఏకంగా అండి, నాకు కాపు కాయండి, నేనేం చంద్రబాబు కాపు కాస్తా,
ఏదన్నా అంటే కనుక జగన్మోహన్ మరి రెడ్డి ఆయనకి గారికి సబ్జెక్ట్ నేస్తాము. లేనప్పుడు ఇంత పెద్ద సబ్జెక్ట్ ఆయన నెత్తిన పెట్టేస్తే ఆ బరువు మోయగలరా మీరు? మీరు అదే మరీ సార్, ఆ రాయలసీమ బరువు ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు చాలా పెద్ద సబ్జెక్ట్ సార్, ఆయన ఎలా మోస్తారు? దాన్ని మొయ్యలేరు కాబట్టి ఆ, చంద్రబాబు గారు ఏం చేశారు, టాపిక్ డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ స్టార్ట్, కెమెరా యాక్షన్ అంటానే ఇమ్మీడియట్ గా ఆ. అది సంక్రాంతి పండుగలు అటెండ్ గా, ప్రభుత్వ కార్యక్రమంగా, ప్రైవేట్ కార్యక్రమంగా, లేకపోతే పార్టీ కార్యక్రమమా, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయాలి. ఎందుకు ఇదంతా ప్లాన్ అంతా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే రేటు మిగతా వాళ్ళు ఎవరైనా స్పందిస్తే నాయకులు, కింద స్థాయి నాయకులు కానీ సెకండరీ గ్రేడ్ లీడర్స్ స్పందిస్తారు ఇమ్మీడియట్ గా, అయ్యో చూడండి మన కాపుల మీద దాడి చేస్తున్నారు, కాపుగాయండి అనేటువంటిది. ఈయన కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని రెచ్చగొట్టి తనను తిట్టించుకొని తన లైమ్ లైట్ లో ఉండాలి, తద్వారా టాపిక్ డామిట్ చేయాలనేటువంటిది పెద్ద ప్రణాళికనే ఇది. మ్మ్. ఇంకొకటి, రాయలసీమ నెల్లూరు ప్రాంతం అలా ఉంటే ఈ రోజు రాజధాని ప్రాంతం అంతా కూడాను రెండో విడత తీసుకున్న తర్వాత భూములు ఇవ్వక, అదే విధంగా ఇదంతా జరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో రైతులు ఎవరు కూడా సంతోషంగా లేరు, దీన్ని డైవర్ట్ చేయాలి. Yes. తర్వాత భోగాపురము స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ లో ట్వీట్ ద్వారా జనాలందరికీ కూడాను ఎస్ క్రెడిట్ చోరీ నాయకుడు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడితే తీసుకుంటున్నారంటే కనుక ప్రజల్లో గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి మీరు గమనించారో లేదా సార్, ఇంతకు ముందు ఏంటంటే కనుక మేము కూడా ప్రచారం చేసుకోవడం, ప్రజలకు తెలిస్తే చాలా అనుకునే వాళ్ళము. సో ఇదంతా కూడా ఏంటంటే ప్రతిదీ క్రెడిట్ చోరీ చేసుకోవడంతో Yes. ఈ గూగుల్ డేటా సెంటర్ తో ప్రజలు బోర్ల పడ్డారు. మీరు అన్నట్టు వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు హోర్డింగ్స్ కట్టించుకొని గవర్నమెంట్ ద్వారా యాడ్ ఇచ్చుకొని పేపర్లు ఇచ్చిందంతా కూడా పోయింది, బోర్లా పడింది. లాస్ట్ కి ఆ అదాని వాళ్ళ వారసుడు వచ్చినా కూడాను పలానా ఇయర్ లో గూగుల్ తో కలిపి డేటా సెంటర్ కట్టామని ఇది అదాని రానే లోపల పాపం గాలి తీసినట్టు తుస్సులు గాలిపోయింది. ఇక భోగాపురం ఉంది, ఆయన డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో దిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు లాగా పెద్ద అంటే ట్రంప్ లాగా ఇటు పెట్టుకొని దిగే లోపల ఇది క్లెయిమ్ చేసుకోవాలనుకునే లోపల జనాలందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ ద్వారా అందరికి తెలిసిపోయింది, అరే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కనుక వీళ్ళు కుట్టినది. సో ఇప్పుడు అల్టిమేట్ గా సార్ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి, Yes. ప్రభుత్వానికి నానాటికి దిగజారిపోతోంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఈయన అంటారు. ఒకటి అడుగుతున్నారు సార్ సూటిగా, నిన్న ఆయన మాట్లాడినందుకు పిఠాపురం సాంగ్ సంబంధించింది ఒక డిప్యూటీ సీఎం గా ఆయన కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. ఆయన మాట్లాడింది గతంలో మర్చిపోయి ఆయనకి ఏమన్నా మర్చిపోతాడో లేదా జనాలు మర్చిపోతారు అనుకుంటున్నారా కానీ ఈయన ఏమంటాడు, చిన్న చిన్న స్కూల్లో ఇష్యూలు జరిగినా కూడా పిఠాపురం ఎమ్మెల్యేకి ఏం సంబంధం అన్నారు. పూర్తి వీడియో నేను చూశాను. అవును. పిఠాపురం ఎమ్మెల్యేకి ఏం సంబంధము అంటారు. ప్రపంచంలో ఏది జరిగినా పిఠాపురం ఎమ్మెల్యే సమాధానమా అంటారు. ఆయన పిఠాపురం ఎమ్మెల్యేనా, ఉప ముఖ్యమంత్రి, డీసీఎం అనుకుంటాడు కదా, ఉప ముఖ్యమంత్రి కాదా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రాంతమా ఒకటి. ఇక రెండోది, స్కూల్లో పిల్లల్ని చిన్నపిల్లల మధ్యలోనే కులాల దానం జరిగితే అది ప్రపంచమంతా పత్రికల్లో వస్తే దాన్ని సింపుల్ గా కవర్ చేసావే. గుర్తుందా లేదో పవన్ కళ్యాణ్ గారు ఇదే రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి వ్యక్తిగత కక్షలతో కొట్టుకొని వెంకటేశ్వర రెడ్డి అమర్నాథ్ గౌడ్ ఏదో చంపేస్తే ఇమ్మీడియట్ గా రంగంలోకి దిగి రాష్ట్రమంతా తిరిగి ఒక బీసీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎక్కడో రేపల్లె, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆ స్కూల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు నాకు అంటున్నారు. స్కూల్లో ఆయన నియోజకవర్గంలోనే డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి అంటున్నారే. ఇంకోటి, పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి వేసేసి రీసెంట్ గా 2025లో కూడాను హైకోర్టు వారు ఏమి ఇచ్చారు సార్ ఆదేశాలు, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదని సాక్ష్యాధారాన్ని చూసిన తర్వాత, ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత ఈ చర్చలు ఇలా అన్నారు కదా ఇన్వెస్టిగేషన్. కానీ దాన్ని కూడాను కోర్టు చెప్పిన దాన్ని కూడాను తన గౌరవం లేకుండా ఉప ముఖ్యమంత్రి అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆ కేసు గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇంకోటి, సుగాలి ప్రీతి మీ హయాంలో జరిగితే 2017లో మీరు భుజం మోస్తున్నటువంటి చంద్రబాబు హయాంలో జరిగితే ఆ రోజు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు బెయిల్ చేస్తే మీరేమన్నారు, ఓ అని గగ్గోలు పెడతా దీనికి కారణము ఈయన వస్తానే చేస్తా అన్నారు కదా. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, సుగాలి ప్రీతికి ఇప్పుడు ఏం న్యాయం చేశారు అంటే రాష్ట్రంలో ఏది జరిగినా జరగకపోయినా ఒక క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం పొందించిన వాళ్ళు స్లోగా ఏదైతే వాలంటీర్లు తిరిగేసి అది 33,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ దగ్గర నుంచి అది సీసిప్ వీటి వల్ల ప్రజల్లో అబాసు పాలయ్యేసి మైలేజ్ కంట్రోల్ చేయడానికి, పెంచుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చంద్రబాబు గారు పన్నినటువంటి పన్నాగంలో స్క్రిప్ట్ పంపిస్తే ఎల్లో మీడియా ఎలా చేస్తుందో అచ్చం ఎల్లో మీడియా మించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చగొట్టి ఆయన తిట్టించుకొని దాన్ని బూచిగా చూసుకొని మరోసారి
కాపు కాయండి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారనేటువంటి సానుభూతి పవనాల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడే, దీన్ని ప్రజలు వాస్తవం తెలుసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు తన్నినా తిట్టినా ఏది చేసినా కూడా మనం ఊడిగం చెయ్యాలి. ఏది మాట్లాడినా Right, కూడా right. సందర్భంగా అసందర్భంగా Yes. ఏదో మీరు అన్నారు ఇందాక, ఏదో చేతి వేలు రేఖలు లేకుండా చేస్తా, చెప్పు చూపిస్తా, రోమాలు తీస్తా, లైఫ్ బాయ్ సబ్బు తీసుకొని స్నానం చేపిస్తా. ఈ మాటలు ఏంటి సార్ ఇది?